అందుకే ఈ పరిస్థితి రాకుండాన్నట్లు మనము సహవాసపు అనుభవాన్ని కొనసాగించాలి. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సహవాసం ఉండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాతాను చేసే కుట్ర ఏంటో తెలుసా? సహవాసాన్ని దూరం చేస్తాడు. సహవాసాన్ని దూరం చేసి నిన్ను బలహీనపరచని ట్రై చేస్తాడు. నిన్ను దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు వాడు చేసే మొదటి పని ఏంటంటే నిన్ను హెచ్చరించే వాళ్ళు లేకుండా చేస్తాడు. వాళ్ళతో నీకున్న సత్సంబంధాన్ని కట్ చేసి వాళ్ళతో నీకు శత్రుత్వం అయ్యేటట్టు చేస్తాడు. ఇది వాడి కుట్ర, వాడి మోసం. నిన్ను హెచ్చరించేవాళ్ళు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు, నీ జ్ఞానం చెప్పేవాళ్ళు, నిన్ను దిద్దుబాటులోకి నడిపించే వాళ్ళతో నీకు సంబంధం లేకుండా కట్ చేస్తాడు. ఏదో భేదాభిప్రాయాలు పుట్టించవచ్చు, విభేదాలు కల్పించవచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆత్మీయులతో నీకున్న అనుబంధాన్ని కట్ చేసి ఆ తర్వాత కొడతాడు వాడు. నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టి విశ్వాస భ్రష్టత్వంలో తీసుకెళ్ళి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టత్వంలోనికి, అక్రమ మార్గాల్లోకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఏమైనా చూపించవచ్చు, వాడు డబ్బు చూపించవచ్చు, స్వేచ్ఛాయుత జీవితాన్ని చూపించవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఒక పురుషునికి ఒక్కతే భార్య, ఒక స్త్రీకి ఒకడే భర్త. ఇక మిగిలిన వాళ్ళని మోహపు చూపు చూడటానికి కూడా ప్రభు అవకాశం ఇవ్వాల. పాత నిబంధన గ్రంథంలో బహుభార్యాత్వం ఉంది. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఒక పురుషునికి ఒక్కతే భార్య. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. 27వ వచనం చూడండి చాలు. వ్యభిచారము చేయవద్దా అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. చూడండి, ధనాపేక్షను, డబ్బు మొదలైన ప్రలోభాలను చూపించి వాడు దారి మళ్లించవచ్చు. లేకపోతే ఈ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ పథ్యాలన్నీ మనం చేయాల. పురుషుడు ఉంటాడు, భార్య భర్త ఇద్దరు ఉంటారు. భర్త ఒకవేళ దుర్యోచన పరుడు అనుకోండి, ఏదో భార్య కాక ఇంకా మరి కొంతమందితో జీవించాలి, ఏదో అక్రమ సంబంధాలు కలిగి ఉండాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు అనుకో, మనకి ఇక వేరే మార్గాల్లో ఫ్రీడమ్ ఉంది, బైబిల్ మార్గంలో మాత్రం లేదు. అర్థమైందా? పురుషులకు ఉంది, స్త్రీలకు ఉంది వేరే మార్గాల్లో. కానీ బైబిల్లో ఒప్పుకోడు. ఒక పురుషునికి ఒక్కతే భార్య, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. మరొకరిని మోహపు చూపు కూడా చూడొద్దు, పవిత్రంగా చూడు, గౌరవించు అని ప్రభు ఇక్కడ స్పష్టంగా ఆయన వాక్యే ఉంది. మరి ఇది కఠిన నియమం కదా. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకుంటే ఇక ఇవన్నీ మనం ఎక్కడ చంపుకుందాం? అదే వేరే మార్గంలోకి జంపు కొట్టేసామనుకో, ఫ్రీడమ్. ఎందుకంటే మనం ఎవరిని ఫాలో అవుతుంటామో వాళ్ళే అలాగా జీవించారు కాబట్టి ఇక మనం అట్లా జీవించినా మనకేం ఇబ్బంది ఉండదు అని తమకు అనుకూలమైన మార్గాలను వెతుక్కొని అందులోకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఏమేమి చూపిస్తాడో వాడు నీ ఆలోచనలకు తగ్గట్టు. యేసు ప్రభు మార్గంలో పోతే ఇది మానుకో, ఇది మానుకో, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇవన్నీ ఈ ఆజ్ఞలు ఏడ తిప్పలు పడతావరా? ఈ మతంలో చూడు అసలు ఫ్రీ. అసలు ఈ విశ్వాసంలో చూడు అసలు నువ్వేమన్నా చేసుకో, అసలు ఏమి ఉండదు. ఎంత బాగుందో చూడు అని ఏ విధమునైనను ప్రలోభ పెట్టి నిన్ను టర్న్ చేసే అవకాశం ఎనీ టైం వాడు వెతుకుతూనే ఉంటాడు. అలా కొంతమంది తిరిగిపోయారు. సో ఫలితం ఏంటనేది భవిష్యత్తు.
ఈ భూమి మీద ఒకవేళ అన్నీ హ్యాపీగా సాగిపోయినా రేపు రాకడ ఉంది కదా, రెండవ రాకడ, అప్పుడు తేలుతుంది ఎవరి సంగతి ఏందనేది. దేవునికి స్తోత్రం. కానీ అప్పటిదాకా విశ్వాసులైన బిడ్డలందరూ విశ్వాసం మీద జరిగే దాడిని తిప్పికొట్టి అంతము వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో నేర్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కిరీటం ఉంచబడి ఉన్నది? మహిమ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది. ఏమండి, రకరకాల కిరీటాల పేర్లు చెప్పారు కదా. ఇవన్నీ పక్కన పెట్టి నీతి కిరీటం ఉంచబడి ఉంది అని ఎందుకు మాట్లాడాడు? ఒక చిన్న ప్రశ్న. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసమును కాపాడుకున్నవాడే నీతిమంతుల జాబితాలో నిలుస్తాడు. వానికి కిరీటం. ఆ కిరీటంలో అన్నీ ఉంటాయి. మహిమ ఉంటుంది, అక్షయత ఉంటుంది, అన్నీ ఉంటాయి. సపరేట్ కిరీటాలు ఏముండవు. అంటే ఆ కృప, ఆ ఆధిక్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని కాపాడుకున్నందుకు? ఎస్, అగ్ని పరీక్షలు ఎన్నో ఎదురైనాయి, చాలా పోరాటాలు ఎదురైనాయి, అయినా సరే నా విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవాలి, కాపాడుకున్న నా కిరీటం ఉందన్నాడు, నీతి కిరీటం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, హెచ్చరించే వాళ్ళు లేకపోతే కొంతమంది బలహీనపడే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందుకే చెప్పాడు, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ పద్యములతోనూ అలాగే మరికొన్ని చోట్ల మాటలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోండి, జాగ్రత్త. ఇప్పుడైతే మనం ప్రైజ్ లాడని చెప్పుకుంటున్నాం. మీరు దేవదాస్ అయ్య గారి యొక్క సంఘాన్ని మీరు గమనించినట్లయితే బైబిల్ మిషన్ సహవాసంలో ఇద్దరు ఎదురు పడితే మరణత అని చెప్పుకుంటారు. ఇది దేవదాస్ అయ్య గారు ప్రవేశపెట్టింది కాదు. కొరింథీ పత్రికలో పౌలు మహనీయుడు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన. అప్పుడే ఆ రోజుల్లోనే ప్రభువుని గురించి చెప్పుకొని హెచ్చరింపబడ్డ అనుభవాలు ఉన్నాయి, ఆయన రాకడ గురించి చెప్పుకొని. అలాగే భక్తులు నేర్పారు బిడ్డలకి, ఏముందిలే అని నిర్లక్ష్యంగా ఉండవద్దు. అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలి ఎవని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడికి చిక్కకుండా జాగ్రత్త పడండి. వాడి మాయలో, మోసంలో, వాడి వంచనలో చిక్కుపడకుండా జాగ్రత్త పడండి, లేకపోతే భయంకరంగా తేడా పడతారు. మీ విశ్వాసాన్ని దెబ్బతీసి మిమ్మల్ని దారి మళ్లించి భ్రష్టత్వంలో తీసుకెళ్ళి మృంగివేయాలని కాచుకొని తిరుగుతున్నాడు అని హెచ్చరిక చేస్తాడు పేతురు మహనీయుడు. మనందరం బాగా వినండి. నేను బాగున్నా, నేను విశ్వాసంలో ఉన్నానని నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, ఒకరినొకరు హెచ్చరించుకోండి అన్నాడు. ఒకరికొకరు చెప్పుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరచండి, ప్రోత్సహించండి, హెచ్చరించండి. కొంతమంది సహవాసంలో ఉన్నవాళ్ళు భద్రంగా ఉన్నారు, కొంతమంది సహవాసానికి దూరమైన వాళ్ళు దెబ్బతిన్నారు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న మీ అందరూ కావచ్చు. సేవకుడైతే దైవజనులతో సహవాసం అవసరం. ఇక్కడ కూడా సైతానుగాడు కుట్ర చేస్తాడు, స్వాతిశయాన్ని రేపుతాడు. ఏ సేవకుడికి ఆ సేవకుడికి అసలు నీ దెబ్బకి ఎవడు చాలడు. అసలు సేవకురాలికి కూడా అసలు నువ్వు స్పెషల్, అసలు అందరిలాంటిదానివి కాదు, నువ్వు స్పెషల్, నువ్వు ఇంత అని అహాన్ని రెచ్చగొడతాడు, స్వాతిశయాన్ని రెచ్చగొడతాడు. దీన్ని బట్టి దైవజనులు కొద్దిగా ఒక మెట్టు ఎక్కితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళ సాంగత్యాన్ని వదిలేస్తారు.
సహవాసాన్ని ఎవరు కోల్పోతారో, ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు. అంతే. దైవజనుడైతే సాటి దైవజనులతో ఖచ్చితంగా సహవాసం ఉండాలి. అందరితో కాకపోయినా కనీసం భక్తిపరులు అనుకున్న వాళ్ళతో కనీసం ఒకరిద్దరితోనైనా సరే సంబంధం ఏర్పరచుకొని ఉండాలి. ఏకాంతంగా తన దేవునితో గడపడం మాత్రమే కాకుండా కనీసం ఒక్కరితోనైనా కలిసి ప్రార్థించేటువంటి అనుభవం, కలిసి ప్రభువుకి ఏకాంతంలో కలుసుకునే అనుభవం, తను ఏకాంత ప్రార్థన చేసుకోవచ్చు, సహోదరుడితో కలిసి మళ్ళీ ప్రార్థన చేసేటువంటి అనుభవం ఒక దైవ సేవకుడు అనే వాడికి ఉండాలి. సేవకురాలు అనే మనిషికి ఉండాలి. సువార్థికురాలికి ఉండాల్సిందే, సువార్థికుడికి ఉండాల్సిందే. కొంతమంది అంటారు, అన్న అసలు నాకు ఎవరు మంచోళ్ళు తగలట్లేదన్న, నాకు అసలు ఎవరు మంచోళ్ళు దొరకట్లేదన్న. అంటే నేను స్ట్రైట్గా ఒక్కటే మాట చెబుతా, అసలు నీకు ఎవరు మంచోళ్ళు తగట్లేదంటే అసలు నువ్వు మంచోడివి కాదని. నువ్వే మంచోడివి కాదు, నువ్వే మంచిదానివి కాదు. ఎందుకంటే నీ మైండ్ అంత చెడిపోయింది. అసలు నాకు ఎవరు మంచోళ్ళు దొరకట్లా, నేను ఫ్రెండ్షిప్ చేద్దామంటే అంటే అంత నిండిపోయింది నీ హృదయ గర్వం. అంటే ఎదుటి వాళ్ళల్లో అసలు మంచిగా కనపడట్లా నీకు, అందరూ రంధ్రాలే కనపడుతున్నాయి. అంటే ఎంత దరిద్రంగా మారిపోయిందో నీ దృష్టి, ఎంత మంద దృష్టి అయిపోయిందో చూడండి. కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు, అసలు ఎవరితో స్నేహం చేయాలి, అందరే, నాకు ఎవరు సరైన వాళ్ళు కనపడలేదు, నాకు అసలు ఎవరు మంచివాళ్ళు కనపడలేదంట. అబ్బో, ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు కనపడలేదంటే నువ్వు బహుశా భూమి మీద నుండి వచ్చిన వ్యక్తి అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళే, నువ్వు ఒక్కడివే మంచోడివి కదా. అట్లయితే నువ్వు స్పెషల్గా పరలోకం నుంచి ఊడిపడ్డట్టున్నావు. అందరి శరీరాలే నీకున్నాయి, అందరి రక్త మాంసాలే నీకున్నాయి, అందరి దగ్గరున్న ఏ గలతీ పత్రిక 5:19 ఉన్నాయో అది నీకు కూడా ఉన్నాయి. నాకు అసలు మంచోళ్ళు ఎవరూ తగలలేదన్న బుద్ధిహీనమైన మాట ఇంకొకటి లేదు, అనకూడదు. ఖచ్చితంగా ఉండాలి స్నేహం, సహవాసం. భక్తికి రేపబడాలి అంటే, ఆత్మీయతలో మనం పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక ఆత్మీయ స్నేహం. అదేందన్న దేవుడితో స్నేహం ఉంటే చాలు. అమ్మ భక్తుడో భక్తురాలో నాకు తెలుసమ్మా, భక్తురాలా. దేవునితో సహవాసం చేయాలి. ఇక్కడ రెండు రూపాలు కనపడుతుంటాయి మీకు. ఈ పక్క పక్షిరాజు కనపడుతూ ఉంటుంది. ఇది ఏకాంతంగా నువ్వు దేవునితో కలుసుకోవాలని చెప్పి ఉంచింది. ఇక్కడ పావురూప అనుభవం కనపడిద్ది. అంటే ఒంటరిగా నువ్వు ప్రభువుని కలుసుకోవటమే కాదు, నీతో పాటు మరి ఒకరితోనైనా, ఇద్దరితోనైనా, 10 మందితోనైనా కలిసి దేవుని కలుసుకోవటం. ఈ 2 అనుభవాలు దేవుడు చెప్పాడు. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎప్పుడు ఎవ్వరు విశ్వాసి కానీ, పరిచారకుడు కానీ, అది పావురూప అనుభవం. కలిసి ప్రార్థించేటువంటి అనుభవం కోసం దాని నుంచి ఇటుపక్క పక్షిరాజు అనుభవం, సింగిల్గా పక్షిరాజు రూపం కనపడింది చూడు, అదిగో ఏకాంత ప్రార్థన అనుభవం. దీని కొరకు పక్షిరాజు. కాబట్టి దేవుడితో మనం కలిసి ఉంటే చాలు అంటే, దేవునితో నువ్వు కలుసుకోవడానికి కూడా జడగొడతాడు వాడు. కొన్నిసార్లు నిన్ను కృంగదీసి, బలహీనపరిచి, దిగజారే పరిస్థితులు నీ దగ్గరికి తీసుకొచ్చి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి, వాక్య ధ్యానాసక్తిని పాడు చేసి కృంగగొడతాడు వాడు. నువ్వు పడిపోయినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు నిన్ను చెయ్యి పట్టి లేవనెత్తేదానికి ఒక మనుషుడు కావాలి. ఆ మనుషుడిని దేవుడు వాడుకొని నిన్ను లేవనెత్తాలి. అసలు నాకెవరు అవసరం లేదు సార్, నేను సుప్రీం అండి, నేను అసలు నాతో ఫ్రెండ్షిప్ చేయటానికి తగిన వాడెవడు? కొంతమంది దైవ జనుల్లో ఇలాంటి ఆహాన్ని చూశాను. నేను వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేయడానికి కొంతమంది దగ్గరికి నేను పోయా. వాళ్ళ దగ్గర ఈ తత్వం చూసి బిత్తరపోయా నేను. కానీ కొంతమంది వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండి కూడా తగ్గించుకొని వచ్చి నాతో కలుసుకున్న అనుభవాలు. అంటే సహవాసం కోసం, సహోదర సేవకులతో కలిసి ముందుకు సాగే విషయంలో కొంతమంది దగ్గర కనబడ్డటువంటి ఆసక్తి నాకు చాలా సంతోషాన్ని కల్పించింది. చాలా ఆనందపడ్డాను నేను. సేవకుల విషయం చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఈ ఉపదేశం దైవజనులు కూడా వింటారు కాబట్టి.
ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ కొంతమంది దైవ సేవ చేసేవాళ్ళు. అందుకని చెప్తున్నా, నీకు తగ్గ వ్యక్తి ఎవరో ఒకరు, నీకు స్నేహం ఉండాలా, కలిసి మీరు ప్రార్థించే అనుభవం ఉండాలా. రండి ప్రార్థన చేద్దాం. పైకి లేచి నిలబడండి. స్తోత్రమయ్యా, ఈవేళ నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందన. నన్ను దిద్దుబాటు చేసావు తండ్రి. నా కర్తవ్యం ఏంటో నాకు స్పష్టపరిచావు ప్రభువా. దానికంటే ముందు నాయనా, మరి తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి జిల్లాలన్నిటినీ, ప్రాంతాలన్నిటినీ దర్శించి ప్రార్థన చేయటానికి నా ప్రభువా, మరి మీరు ఇచ్చినటువంటి భారము మీ దాసునికి నువ్వు తెలియజేస్తున్నావు. ఈ విషయాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వినబడిన మాటలు ఏది కూడా ఎవ్వరూ నష్టపోకుండా, మిస్ అవ్వకుండా హృదయాల్లో భద్రం చేసుకొని అలాగున ప్రవర్తించడం నేర్పించండి. ఇప్పటి వరకు పొరపాటు పడి ఎవరైనా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో పొరపడితే వారిని దిద్దుబాటు చేయండి, సరిచేయండి, చక్కదిద్దండి. బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి, వెన్ను తట్టండి. మా అందరికీ కూడా నాయన ఈ విషయాలు, ఈ మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసు, ఈ మనసు కలిగి మేము ఉండి మా సహోదరులను కాపాడుకోవటానికి సహాయం చేయండి. దుష్టుని చేతిలో పడకుండా మమ్మల్ని, మా సహోదరులను కూడా కాపాడండి. మేము బలము నొందిన వారమై మా సహోదరులను బలపరచినట్లు కృపను అందించండి. మేము మరచిన సంగతులు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో నా ప్రభువా, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలన్నిటినీ, మండలాలని, గ్రామాలని మీ సన్నిధిని ఎత్తిపడుతూ ఉన్నాం దేవా. చాలామంది ప్రజలు నశించిపోతున్న స్థితిలో ఉన్నారు, సత్యమెరుగని స్థితిలో ఉన్నారు. ఎన్నో రకాల బాధల్లో, వేదనల్లో, దుఃఖంలో, ఆత్మహత్యల్లో ఉన్నారు ప్రభువా. ప్రజల్ని కాపాడండి, నా ప్రజల్ని దర్శించండి. నా భాష మాట్లాడే ప్రజలే కాదు, వేరే భాషలు మాట్లాడే ప్రజలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలు నా దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వారిని దర్శించండి. వారితో వారి భాషలో మీరు మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి నీ వైపు వారిని త్రిప్పండి తండ్రి. రక్షణలోనికి వచ్చి దారి మళ్ళీ శాపగ్రస్తమైన మార్గాల వైపు వెళ్ళిపోయిన బిడ్డల్ని దయచేసి నీ వైపు త్రిప్పండి తండ్రి. ఒక ఆత్మని కూడా మేము నష్టపోకూడదు ప్రభువా, నరకానికి పోనివ్వకూడదు. దుష్ట సాతాను యొక్క కుట్రలు, కుతంత్రాలు యేసు నామములో నాశనమగునుగా. మా బిడ్డల్ని, ఆత్మీయుల్ని, పరిశుద్ధుల్ని బలపరిచి ఆత్మ రక్షణ కొరకు రేపండి నాయన. ప్రార్థన గుంపులు తయారు కావాలి ప్రభువా, ప్రార్థించే గుంపులు తయారు కావాలి. ఈ ప్రాంతాలన్నిటినైనా ప్రార్థించే సమూహాలు లేవాలి. విశ్వాసులు నడుం కట్టాలి. ప్రార్థించే గుంపులుగా తయారు కావటానికి నడుం కట్టాలి. దయతో జ్ఞాపకం చేసుకొని ఈ విషయాన్ని కూడా మీ సన్నిధిలోనైనా జ్ఞాపకార్థంగా చేర్చుకొని మాకు జవాబు దాచి నానా రకాల సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగాలలో, శ్రమలో నలుగుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించి ఆదరణ దయచేసి స్వస్థత కలిగించి సహాయం చేయండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే వారికి సహాయం చేయండి. కన్నీరు తుడుచువాడవు నీవే, ఆదరణ నీ దగ్గరే ఉంది ప్రభువా. నీ కృప లేకపోతే మాకు ఇంకా ఏమీ లేదు నాయన. నీవే మా సహాయకుడు, దయ చూపండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వెళ్ళిన బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి లైవ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని పేరు పేరు వరుసను దర్శించండి. వారి ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలు తొలగించి సమాధానం దయచండి. వారు కూడా ఆత్మయందు బలము పొందిన వారు ఇతరులను బలపరిచేటువంటి మెట్లోకి నడిపించండి. ఆయా దేశాల్లో ఉండినైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను ఆదరించు. ఎవరెవరు ఎన్ని రకాలుగా నా ప్రభువా ఇటు ప్రార్థనా పరంగా నా కోసం ప్రార్థన చేస్తూ కొంతమంది తల్లులు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా నా ప్రభువా ప్రోత్సహిస్తూ, ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ, తమ కలిగిన దానిలో తోడ్పాటు అందిస్తూ, ఎన్నో రకాలుగా సంఘ బిడ్డలు కావచ్చు, సుదూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, బహుదూరంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, బహువిధములో నాకు తోడ్పాటు అందిస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకో. వారిని నీ సన్నిధిని నా ప్రభువా ఎత్తిపడుతుండగా
వారందరిని దర్శించమని, వారిని ఆత్మయందు బలమునొందించి నీ కార్యముల కొరకు ఇంకా అనేక రీతుల నా తండ్రి నాయన ప్రయాసపడటానికి వారిని ప్రోత్సహించమని, వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సైతాను శోధనలు దూరపరిచి నీ సమాధానం మా విడదందరికీ దయచేయండి. మా దేశమును స్వస్థపరచు. కరోనా వైరస్ను పూర్తిగా రూపుమాపుతండి. కేసులు పూర్తిగా బ్రేక్ అయిపోయేటట్టు చేయండి. నా దేశమును స్వస్థపరచుతండి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతుడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు. సెలవు తీసుకుందాం.